ఇజ్రాయెల్ తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించింది. ఇరాన్‌కి సంబంధించినటువంటి అణుస్థావరాలని దెబ్బతీయాలన్నటువంటిది దాని ఉద్దేశం. నటాంజ్‌లో ఉన్నటువంటి యురేనియం సైట్‌ని కొట్టిందనేది నిన్ననే మాట్లాడుకున్నాం. అది సక్సెస్ అయింది. ఇంటర్నేషనల్ ఏదైతే ఆటమిక్ ఎనర్జీ అసోసియేషన్ IAEA తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. దానికి సంబంధించినటువంటి రఫేల్ గ్రాసీ రేడియోలాజికల్ కంటామినేషన్ ఆ సైట్లో ఉంది, అంటే అణు విధ్వంసం జరిగినప్పుడు వచ్చేటటువంటి రేడియేషన్ అక్కడ కనబడుతోంది అన్నటువంటి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సరే, ఆటోమేటిక్గా ఇరాన్ రిటాలియేషన్ అటాక్ ఇవన్నీ నడుస్తోంది. బట్ ట్రంప్ తాజాగా మరొకసారి హెచ్చరించాడు, ఇంతకంటే దారుణమైనటువంటి అటాక్ చవి చూడాల్సి వస్తుంది అన్నటువంటి విషయాన్ని. ఇజ్రాయెలీ అంతకంటే ఘాటుగా అటాక్ చేస్తుంది, మీరు తక్షణం డీల్కి రండి, న్యూక్లియర్ ప్రోగ్రాం వదిలేస్తామని చెప్పండి అంటూ మరొక వైపున ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి.